లేదు, ఒక సీఏగా మీరు ఏం చేయము అని చెప్తే మీ దగ్గరికి ఎవరు వస్తారండి? ఈ 30% గవర్నమెంట్‌కి పే చేసినా కూడా ఇవన్నిటిని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని ఎందుకు అంటున్నారు? ఐపీఎల్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఎప్పుడు కాలేదండి, వేయలేదు, చేయలేదా? చేయలేదు. ట్రై చేయొచ్చు కదా ఒకసారి. ట్రై వద్దులేండి, ఎందుకు ప్రెసెంట్ ఇది ఉందిగా మనకి. ఈ కేసులో ఆ పర్సన్కి రిఫండ్గా వస్తుందండి. సో 100% రిఫండ్ వస్తుంది. రిఫండ్ వస్తుంది. మనం రీసెంట్గానే చూసాం కదా ఒక పెద్ద కేసు, ఇక్కడ మంచి సెలబ్రిటీస్ అవును. దాంట్లో ఇరుక్కున్నది కూడా మనం చూసాం కదా. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, అదే అసలు బెట్టింగ్స్ ఒక రేంజ్లో నడుస్తున్నాయి. అవును. సో అది కాంప్లైన్స్ ఫాలో అవుతుందా లేదా అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ చూడకుండా చేయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు కదా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఏం యాక్షన్ తీసుకోదా గవర్నమెంట్? హాయ్ అండి ప్రసన్న గారు. హలో అండి. చాలా రోజులైంది, అసలు అపాయింట్మెంట్ దొరకట్లే మీది. ట్యాక్స్ సీజన్ కదండి, స్టార్ట్ అయింది. అంతేనా? సో క్లయింట్స్ వస్తూ ఉంటారు, బిజీగా నడుస్తూ ఉంటుంది. చాలా క్లయింట్స్ 350+ క్లయింట్స్ హ్యాండిల్ చేస్తారు అనుకుంటున్నాను. అవునండి, 350+ క్లయింట్స్ ఉన్నాయి. అండ్ సొంత కంపెనీ ఉంది. ఎస్. అపాయింట్మెంట్ దొరకాలంటే మేము కొంచెం కష్టపడాలన్నట్టు. అలా ఏం లేదు, బట్ ఇట్స్ అ ట్యాక్స్ సీజన్ రైట్, కొంచెం ఉంటుంది అంతే. ఓకే. సో ఎనీ టైమ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదామని మిమ్మల్ని పిలిచామన్నమాట. ఏంటంటే బెట్టింగ్ యాప్స్, మెయిన్గా Yes. గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కానీ ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ కానీ, దాని నుండి ఇండియాకి అంటే మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్కి అయ్యే నష్టం, ట్యాక్స్ వల్ల నష్టం కానీ, ఇండివిజువల్కి అయ్యే నష్టం కానీ, ఇండివిజువల్ ఎప్పుడు ఇల్లీగల్కి వెళ్ళిపోతారు, ఎప్పుడు లీగల్లో ఉన్నారు, అట్లాంటి విషయాలన్నీ డిస్కస్ చేద్దామని చెప్పేసి ఇంటర్వ్యూ అరేంజ్ చేసినామండి. ఓకే. ముందు మీరు ఎప్పుడైనా బెట్టింగ్ ఆడారా అండి, చిన్నప్పుడు కానీ ఈ మధ్యకాలం కానీ ఎప్పుడైనా? బెట్టింగ్ అసలు బెట్టింగ్ జోలికి ఎప్పుడు పోలేదు. ఎప్పుడు యూఎస్లో ఉన్నప్పుడు కెసినోకి వెళ్ళేది. ఆహా. మామూలుగా మనకి పెద్ద రాదు, మెషిన్స్ ఉంటాయి కదా, ఆహా. ఆ మెషిన్స్లో ఆడేది, పెద్దగా ఏం రాకపోయేది. ఆడుండాల్సింది, వచ్చే డబ్బులు పోయే డబ్బులు ఏదో ఒకటి తెలుసుండేది కదా. అప్పుడు ట్యాక్స్ గురించి నాకు ఐడియా వెంటనే వచ్చేసేది, ఇంకొక చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. సరే ఓకే, ఇప్పుడు అట్లా నాకు తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళ కోసం తప్పకుండా అని చెప్తాము. ఇట్స్ జోక్స్ ఏ పార్ట్. సో జనరల్గా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇండియాలో బెట్టింగ్ ఇండస్ట్రీ ఎంత ఉందనేది? ఒక 100-200 బిలియన్ ఉందనుకుంటున్నా, 200 వరకు ఉందనుకుంటున్నా అప్రాక్సిమేట్లీ అండి. ఇండియాలో 2024 ఒక్క ఇయర్ ఎస్టిమేషన్ ఆల్మోస్ట్ అరౌండ్ $5 బిలియన్ ఇండస్ట్రీ క్రియేట్ అవుతుంది మనకి ఇక్కడ. $5 బిలియన్. ఎగ్జాక్ట్లీ $5 బిలియన్. అసలు ఏంది, ఎందుకు జనాలు అంతగానం దానిలోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు? ఈజీ మనీ, అంతకు మించి ఇంకేమని చెప్పండి ఒక మాట. బెట్టింగ్ అంటేనే ఈజీ మనీ. అవును, ఈజీ మనీ, కానీ దానిలో ఎప్పటికైనా ప్రాబ్లమే కదా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఏదైనా ప్రాబ్లమే కదా. అసలు ఫస్ట్ ఈజీ మనీ వస్తుంది అని అంటే, ఇప్పుడు మీరే ఉన్నారండి, ఒక ₹100 మీకు వస్తుందని అనుకుందాం ఉదాహరణకి. ఆ ₹100 వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ ₹100 తేలిగ్గా వస్తుందని అనుకుందాం ఉదాహరణకి. ఓకే. ఆ తేలిగ్గా వచ్చే దాంట్లో ఒక ₹100లో ₹30 గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే మీరు వేయకుండా ఉంటారు. 30% పే చేయాలి కదా. 30% మ్యాండేటరీగా పే చేయాలి. సో మరి 30% గవర్నమెంట్కి పే చేసినా కూడా ఇవన్నిటిని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని ఎందుకు అంటున్నారు? ఇల్లీగల్ అనేది చాలా లేవండి. ఆల్మోస్ట్ ఇండియన్ రీసెంట్ స్టాటిస్టిక్స్ 170+ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేశారు. అవి బ్యాన్ చేయడం దేనివల్ల అంటే కనుక మనకి వాళ్ళు ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కంప్లీట్ చేయడం వల్ల. మనం చాలా ఫేమస్ బెట్టింగ్ యాప్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేమ్స్ మెన్షన్ చేయడం ఎందుకు లేని కానివ్వండి, చాలా మంది చాలా బెట్టింగ్ యాప్స్లో నడుస్తూనే ఉన్నాయి, వాళ్ళు గెలుచుకుంటూనే ఉన్నారు. కొన్ని కార్డ్స్ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, పెద్ద వాళ్ళు మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కదా. అవును, చేస్తున్నారు. దానివల్ల ఎవరికి అంటే ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసిన వాటిని చేయట్లేదు అనుకుంటా. గవర్నమెంట్ బ్యాన్ చేసిన చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి బెట్టింగ్ యాప్ని ఎవరు అప్రోచ్ అయితే వాళ్ళది ప్రమోట్ చేస్తున్నారు. సో అది కాంప్లైన్స్ ఫాలో అవుతుందా లేదా అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ చూడకుండా చేయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు కదా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఏం యాక్షన్ తీసుకోదా గవర్నమెంట్? ఖచ్చితంగా చెప్తానండి. దీనికి ఇది పెద్ద క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్లీ ఇది జనరల్గా ఏంటంటే, ఈ బెట్టింగ్ కానీ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ అనేది మాట్లాడుకుంటే మనకి రెండు వస్తాయండి. గ్యాంబ్లింగ్ అంటాం ముందు మనం దాన్ని. సో గ్యాంబ్లింగ్కి గేమింగ్కి తేడా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి తెలియదు, రెండు డిఫరెన్స్ అండి, అన్నతమ్ముల్లాగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక స్కిల్ యూజ్ చేసి ఒక దాన్ని చేశారనుకోండి, స్కిల్ యూజ్ చేసుకొని చేశారనుకోండి, అది గేమింగ్ కింద టర్న్ అవుతుంది. జస్ట్ ఇది గెలుస్తుంది ఇది గెలవదు అనే గెస్ మీద మీరు వెళ్ళావు అనుకోండి, అది గ్యాంబ్లింగ్ అవుతుంది. సో ఈ గ్యాంబ్లింగ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ స్టేట్కి ఆ స్టేట్ ఓన్ రూల్స్ పే చేసుకోండి అనేది మనకి ఆ రైట్ ఇచ్చింది. అవును, స్టేట్ వైజ్ రూల్స్ ఉన్నాయి. అవును.
సో ఈ స్టేట్ వైజ్ రూల్స్ మనం చూసుకుంటే కనుక కొన్ని స్టేట్స్ అలౌ చేస్తున్నాయి, కొన్ని స్టేట్స్ అలౌ చేయట్లేదు. తెలుగు స్టేట్స్ లో పరిస్థితి ఏంటి? ఇక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అయితే కనుక బెట్టింగ్ యాప్స్కి వీటికి అయితే కనుక రిస్ట్రిక్షన్ ఉందండి, ప్రొహిబిషన్ ఉంది. ఇక్కడ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, అదే అసలు బెట్టింగ్స్ ఒక రేంజ్ లో నడుస్తున్నాయి. అంతా జరిగేంత వరకు బాగానే ఉంటుందండి, ఎక్కడైనా తేడా కొడితేనే కదా గవర్నమెంట్ సపోర్ట్. చాలా మంది లాస్ అవుతున్నారు కదా, సో వాళ్ళను ఏమంటారు ప్రొహిబిట్ చేయొచ్చు కదా ఆడకుండా. కానీ ఆ యాప్స్ అనేది ఈ స్టేట్లో ఉన్న వాళ్ళు ఇన్స్టాల్ చేయకుండా చేయడము చేసింది కదండి తెలంగాణ స్టేట్లో. కొన్ని గ్యాంబ్లింగ్ యాప్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసిన పర్సన్సే కొందరు ఇక్కడ కొన్ని ఏంటి ఇక్కడ రావట్లేదు కదా ఏంటి మరి ఎలా చేస్తున్నారు మెయింటైన్ అని అడిగితే స్టేట్ లొకేషన్ మార్చేసుకుంటాం అని చెప్తారు వాళ్ళు. సో లొకేషన్ మార్చుకొని చేసుకుంటారు, ఆడుకుంటారు. సరే దొరకనంత వరకే ఉన్నట్టు ఉంటుంది కదా మనకి. ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు చూపించాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు అంటే ఇప్పుడు ఇన్ ద సెన్స్ మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి ఖచ్చితంగా. మీ బ్యాంక్ అకౌంట్లో సుమారు ఈ సంవత్సరానికి 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు అనుకున్నారు. ఫస్ట్ మీరు ఎక్కడైతే ఆడి గెలుచుకున్నారో ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడు మీరు 100 రూపాయల కన్నా ఎక్కువ గెలుచుకుంటే మీకు టీడీఎస్ కట్ చేస్తాడు 30% మీకు. ఓకే, ఒకవేళ కట్ చేయకుండా అనేది లేదండి, ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ చేయకుండా చేశారు అంటే కనుక అవతల మన ఎవరైతే ఆ గేమింగ్ కంపెనీ బెట్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ కంపెనీ వాడికి పెనాల్టీస్ పడుతూ ఉంటాయి, టీడీఎస్ పెనాల్టీస్ 1.5% ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. అది కాకుండా రోజుకి 200 రూపాయలు ఫైలింగ్కి డిలే అయినందుకు పెనాల్టీ ఉంటుందండి. ఓకే ఓకే. సో ప్లస్ వీళ్ళకి ఏముంటుంది కస్టమర్కి సింపుల్ అండి. ఇప్పుడు అవతల వాడు టీడీఎస్ డిడక్ట్ చేశాడు అనుకుందాం, మనకి ఇక్కడ ఫామ్ 26AS అని దాంట్లో కనపడుతుంది అది. ఓకే. సో వన్స్ 26AS ఫామ్లో కనపడిందంటే ఇప్పుడు మనకి అకౌంట్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ అని మన ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు కనపడిపోతుంది. అది ఒక ఏఎస్ సమ్మరీ అనే షీట్ ఉంటుంది, దాంట్లో మనం చూసుకున్నాం అంటే కనుక అట్లా లైవ్గా కనబడుతుంది. అప్పుడు తెలుస్తుంది కదా వీళ్ళు మన స్టేట్లో బ్యాన్ చేసినా వీళ్ళు ఆడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి. సో మన స్టేట్ కాదు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్షన్ తీసుకోదా మీ స్టేట్లో బ్యాన్ చేసిన యాప్స్? ఇన్కమ్ ట్యాక్స్ ఏంటండి, ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రాపర్గా ఫైల్ చేశారా లేదా, అంతే. మీరు ప్రాపర్గా కంప్లైంట్స్ చేశారా లేదా, ట్యాక్స్లు రావాలంటే ట్యాక్స్లు కట్టారా లేదా. సో ఇవి చూస్తుంది కదా. అదర్ దాన్ దిస్ చూడాలి అని అంటే కనుక దానికి సపరేట్ రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయి. ఓకే, లైక్ ఈడీ. అంతే అండి, ఈడీస్ టైప్. యా. సో కంప్లీట్ అది మనీ లాండరింగ్ కిందకి పోయిన బెట్టింగ్ ఒక్కొక్కసారి ఆఫ్షోర్ బెట్టింగ్ మీరు చేసుకున్నారు అంటే కనుక ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్ బెట్టింగ్ అంటే అబ్రాడ్లో మీరు ఇక్కడ నుంచి అక్కడగా బెట్టింగ్ చేయడాలు ఇలాంటివి ఏం చేస్తూ ఉంటే కనుక క్రిప్టో కరెన్సీలో కానివ్వండి. క్రిప్టో కరెన్సీ ఇస్ సపరేట్ టాపిక్ యాక్చువల్లీ. సో ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో మీరు ఆఫ్షోర్గా మీరు చేస్తూ ఉంటే అబ్రాడ్లో మీరు ఏమైనా యూఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో తీసుకున్నారు, అక్కడ ఏదో తెలిసింది మీకు మంచి హార్స్ రేసింగ్ నడుస్తుందని తెలిసింది, దాని మీద బెట్టింగ్ చేశారు, ఆ డబ్బులు వచ్చాయి, అది వచ్చి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, మీరు దానికి ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ వేయలేదు. సో అక్కడ మీరు వైట్ మనీని బ్లాక్ మనీ కింద కన్వర్ట్ చేసి అవి ఇక్కడ వచ్చి ప్రాపర్ ట్యాక్సేషన్ లేదు కాబట్టి అది మనీ లాండరింగ్ కింద కూడా టర్మ్ అవుతుంది. అది ఇట్ క్యాన్ లీడ్ టు మనీ లాండరింగ్ అండి. సో అప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ ఇంకా సిబిఐ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందా? డిపెండ్స్ ఆన్ అమౌంట్ అండి, అది మన కరెన్సీ లెవెల్లో అమౌంట్ బట్టి. మనం రీసెంట్గానే చూసాం కదా ఒక పెద్ద కేసు, ఇక్కడ మంచి సెలబ్రిటీస్ దాంట్లో ఇరుక్కున్నది కూడా మనం చూసాం కదా. సో అది పెద్ద కాంట్రవర్సీ నడుస్తున్నది. అవును, పెద్ద కాంట్రవర్సీ. చార్టెడ్ అకౌంటెంట్ మీరు బెట్టింగ్ చేశారా? లేదండి ఇప్పటిదాకా, కానీ బెట్టింగ్ చేసిన చాలా దగ్గరగా చూశాను, వాళ్ళకి అకౌంట్స్ చేశాను. చేశారు అంటే వాళ్ళకు 0% ట్యాక్స్ అయ్యేలాగా ఏమైనా చేశాను? 0% ట్యాక్స్ అయ్యేలాగా చేయమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు, పలానా పర్సన్ ఉన్నాడు, పలానా ఎక్స్ ఉన్నాడు ఒక అతను, ఆయన సుమారు 1 లక్ష రూపాయలు గెలుచుకున్నాడు బెట్టింగ్లో. ఆ 1 లక్ష రూపాయలు గెలుచుకుంటే ఆ బెట్టింగ్ ఎవరైతే యాప్ లేకపోతే ఎక్కడైనా క్యాసినో లాంటి ఏదైనా వాటికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళే 30% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. లక్షలో 30,000 విన్నింగ్స్ అంటామండి దాన్ని క్లియర్గా. విన్నింగ్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ షోస్ మనకు ఉన్నాయి, ఏదైనా రియాలిటీ షోస్కి వెళ్ళి మీరు గెలిచినా కానీ కూడా మనం దాని మీద కూడా 30% ట్యాక్స్ పడుతుంది. దానికి సింపుల్గా విన్నింగ్స్ అంటాం. ఆ 1 లక్ష రూపాయలు గెలుచుకున్నారు అనుకుంటే దాంట్లో 30% పోయి 70,000 వస్తుంది. ఈ 70,000 మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపిస్తాం మనము. ఇంకా ఏం చేయరా అంటే ఇది డిపెండ్స్ అండి, బికాజ్ ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ కానీ మిగతావని చెక్ చేస్తాం. లేదు, ఒక సీఏగా మీరు ఏం చేయము అని చెప్తే మీ దగ్గరికి ఎవరు వస్తారండి? ఏమి చేయము అంటాం కాకుండా ఏది లీగల్గా ఉంటే అది చేస్తాం అంటున్నానండి. ఓకే, బికాజ్ ఇప్పుడు క్లయింట్ని సేవ్ చేయాలి అనే ఉద్దేశంలో ఈరోజు అతనికి మొత్తం ఎంతైతే కట్టాడో అంత వెనక్కి తేవడం అనేది ఇప్పుడున్న సినారియోస్లో అనేది కుదరట్లేదు. ఒక్కసారి డిపార్ట్మెంట్ కనుక పట్టుకుందా, నోటీస్ ఇష్యూ చేసిందా, 200% కలిపి పెనాల్టీ కలిపి వసూలు చేస్తుంది. అతనికి మంచి చేయాలి అంటే మంచి సజెషన్ ఇవ్వగలం కానీ మొత్తం డబ్బులు ఇప్పించలేం కదా.
సో అది సో ఎప్పుడైనా మీరు క్రికెట్ బెట్టింగ్ వేసిందా? ఐపీఎల్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఎప్పుడు కాలేదండి, వేయలేదు, చేయలేదు. ట్రై చేయొచ్చు కదా సార్. ట్రై వద్దులేండి, ఎందుకు ప్రజెంట్ ఇది ఎందుకు మనకి. సో మీరు ఒకవేళ మీరు ట్రై చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుందా? స్కిల్ కాదండి, అది గ్యాంబ్లింగ్ అవుతుంది. గ్యాంబ్లింగ్ అవుతుంది. అవును, ఎందుకంటే మీరు నేను వెళ్ళి ఆడట్లే కదా స్కిల్ పెట్టడానికి. అవును. సో అది సజెషన్స్, ఇన్ఫ్లుయెన్సర్ సజెషన్స్. ఇట్స్ గెస్, మీరు గెస్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి. సో పలానా నాకు స్కై నచ్చాడు, స్కై మీద రాస్తాను. ఓకే, ఇంకా అలా డిపెండ్స్. ఓకే. సో గ్యాంబ్లింగ్ అవుతుంది అది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఐపీఎల్ బెట్టింగ్లో ఈ ఇయర్ నాకు సపోజ్ ఒక 3 lakhs నష్టం వచ్చింది. ఓకే, ఓకే, అదే ఐటీఆర్ చేసేసిన ఫైలింగ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇయర్ 3 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఓకే. సో ఈ నష్టాన్ని ఈ ప్రాఫిట్లో చూపించుకొని దానికి 3 lakhsకి ట్యాక్స్ కట్టకుండా ఉండొచ్చా? ఇది బేసిక్గా చాలా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా, బికాజ్ చాలామంది ఫేస్ చేస్తున్న కాన్సిక్వెన్స్ ఇది. మీరు అన్నట్టు క్రితం ఏడాది 3 లక్షల నష్టం వచ్చింది, ఈ ఆర్థిక సంవత్సరం వచ్చేసి 3 లక్షల లాభం వచ్చింది. జనరల్గా అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటాం మనం. అంటే ఈసారి వచ్చిన నష్టాన్ని నెక్స్ట్ ఇయర్కి మనం తీసుకొని వెళ్ళొచ్చు అని అర్థం ఉంటుంది దాంట్లో. అయితే ఈ ఇన్కమ్ ఫ్రమ్ విన్నింగ్స్కి బెట్టింగ్స్కి ఏంటంటే క్లియర్గా వాడు ఒకటి అంత క్లియర్గా చెప్పలేదు. మీరు సెట్ ఆఫ్ చేసుకోండి అని చెప్పలేదు, అట్లని చేసుకోవద్దు అని చెప్పలేదు. సో అలాంటి క్రమంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే 3 లక్షలు వచ్చింది కదా, 3 లక్షల్లో నుంచి 3 లక్షలు తీసేసి 0 కింద చూపించేసి ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ కట్టిన టీడీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ కేసులో ఆ పర్సన్కి రిఫండ్గా వస్తుందండి. 100% రిఫండ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నష్టపోయిన అమౌంట్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఎగ్జాక్ట్లీ, అవునండి. సో ఆ పర్స్పెక్టివ్లో మాత్రమే వస్తుంది, లేదంటే 30% కట్టాల్సిందే. ఓకే. కొందరు ఏం చేస్తారంటే బెట్టింగ్లో గెలుస్తారు కానీ ట్యాక్స్ కట్టడం కానీ దాన్ని ట్యాక్స్లో చూపించకపోవడం లాంటివి చేస్తారు. వాళ్ళ కేసులో ఏం జరగచ్చు? వాళ్ళని ఎట్లా అసలు ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? దానికి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ వాళ్ళని డిపార్ట్మెంట్ ఎలా ఫైండ్ చేస్తుంది? జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికి తెలుసలే, మేము 10,000 20,000 అట్లా అని చెప్పేసి వాళ్ళు ఇగ్నోర్ చేయడం అట్లాంటివి చేస్తారు. అవును, ఎస్కేప్ అవ్వడానికి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? దీనికి నేను ఒక లైవ్ కేసు చెప్తానండి. మా దగ్గరికి ఒక సుమారు సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక క్లయింట్ వచ్చారు. ఇంచుమించు ఆ టైంకి వచ్చినప్పుడు మేము జనరల్గా ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ తీసుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ టైంలో. సో అతనికి పలానా ఒక బెట్ చేసిన కంపెనీ నుంచి, ఒక ఆన్లైన్ బెట్ కంపెనీ నుంచి ఒక సుమారు ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 15 lakhs మనం గెయిన్ వచ్చింది దానికి. గెలుచుకున్నాడు, బెట్స్లో గెలిచాడు. 10 నుంచి 15 లక్షల మధ్య. ఆయన మాకు అది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడు కానీ మాకు చెప్పలేదు. జనరల్గా మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకుంటాము, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్ చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒకటి, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి తీసుకుంటాం. మేము పాన్ కార్డు, ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసాము. ఖచ్చితంగా July 31 డ్యూ డేట్. ఆ మనిషి July 30వ తారీఖు వచ్చి తీసుకొచ్చి ఇచ్చాడు. ఖచ్చితంగా 1 రోజు 2 రోజుల ముందు తీసుకొచ్చి ఇచ్చారు. మా వాళ్ళు ఫాస్ట్గా, మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేశారు. ఓపెన్ చేయగానే మనకి 26 ఫామ్, AS ఫామ్ అని ఒకటి ఉంటుంది మనకి. అవతల వాళ్ళు ఎవరైతే టీడీఎస్ ఫైల్ చేస్తారో ఆ టీడీఎస్ ఫైల్ చేస్తుంటే మనకి ఇక్కడ 26 ASలో కనబడుతుంది. ఓకే, రిఫ్లెక్ట్ అయిపోతుంది. అది బాబు ఏంటి సార్ ఇది కరెక్ట్గా మనకి ఇలా ఉంది, ఏంటి పరిస్థితి, ఏంటిది ఇది ఫలానా కంపెనీ నుంచి మీకు డిడక్ట్ అయింది, బ్యాంక్ స్టేట్మెంట్స్లో కూడా ఈ అమౌంట్ కనబడుతుంది మాకు, ఏంటి అసలు ఇది? ఈ మాట అడిగాము మేము. అడిగి లాస్ట్ ఇయర్ కూడా మేము చెక్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఉన్నాయి, అసలు ట్రెండ్ చూస్తాం ముందు మనం. లాస్ట్ ఇయర్ అతను అసలు ఫైలే చేయలేదు. ఇయర్ చూసి ఇది మ్యాండేటరీగా ఫైల్ చేయాలండి, లేకపోతే లేదు, లేకపోతే మీరు సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఇక్కడ కనపడుతుంది, మీ బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అయింది, ఖచ్చితంగా చూపించుకోవాల్సిందే. లేదంటే నేను చూపించదలుచుకోలేదు, మీరు చూపించకుండా ఫైల్ చేయండి అని అనడం జరిగింది అతను. లేదు మనం చెయ్యం, అట్లా ఇలా ఉంటేనే చేద్దాం అనే మాటలు ఆలోచన. ఈ July 31 వచ్చింది, అది అయిపోయింది. ఆగస్టు సెప్టెంబర్ దాకా ఈ 2 నెలలు అట్లా పొడిగిచ్చాడు మనిషి. విత్ ఇన్ నో టైంలో అతనికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన నోటీస్ వచ్చింది. ఇట్లా 26 AS ఫామ్లో మాకు ఈ డబ్బులు కనపడ్డాయి, మీరు దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించలేదు, ఇప్పుడు దానికి రిలేటెడ్ మీరు ఫైల్ చేసుకోండి అని. సేమ్ అదేవిధంగా ఆయన అలానే ఉన్నాడు, చూపిను వదిలేయండి అన్నట్టు అన్నాడు. అతనికి తెలియంది ఏంటంటే ఏమన్నా వస్తే కనుక తర్వాత చూసుకుందామని అనుకున్నాడు. నోటీస్ వచ్చింది, ఆయన రెస్పాండ్ కాలేదు. సుమారు ఒక 2 నెలలు అయింది. 3వ నెల డిపార్ట్మెంట్ దగ్గర నుంచి స్ట్రైట్ నోటీస్ వచ్చింది. ఏమని అంటే కనుక ఇది అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కింద మేము చూపిస్తున్నాము, దీనికి ఇంత అమౌంట్ ట్యాక్స్ కట్టండి అని డైరెక్ట్ నోటీస్ ఇచ్చేశారు. ఆయన ఆ టైంలో రెస్పాండ్ అయ్యి ఫైల్ చేసుకుని ఉంటే ఆ 30% మాత్రమే ఏదైతే చూపించాడో అది ప్రాపర్గా చూపించుకొని కట్టేసుకుంటే అయిపోయి ఉండేది.
కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పెనాల్టీ ఇవన్నీ అదనంగా కలిపి కట్టుకోవాల్సి వచ్చింది అతను. ఓకే. ఎంత పడుతుందండి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ? మనకి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ మనం చెక్ చేసుకుంటే అండి మనకి 234A బి 234A ఉంటుందండి, బి ఉంటుంది, సి ఉంటుంది, ఎఫ్ ఉంటుందండి. ఈ 3 సెక్షన్స్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీకి మనకి ఈ 4 సెక్షన్స్ ఉంటాయి. 1% పర్ మంత్ అండి. 1% పర్ మంత్. మీరు ఎన్ని నెలలు డిలే చేస్తే అన్ని 1% పడుతూ ఉంటాయి. పెనాల్టీ వచ్చేసి 5,000 రూపాయలు పెనాల్టీ అండి అది. ఓకే. మీకు 5,000 రూపీస్ పెనాల్టీ పడుతుంది. సో అదనంగా ఆయన కట్టుకోవాల్సి వచ్చింది కదా. అప్పుడు చెప్పినప్పుడు ప్రాపర్గా ఎక్స్క్లోజ్ అయ్యి చేసుకుంటే అయిపోయి ఉండేది అది. 30% అయిపోయింది. 30% అయిపోయింది. ఇప్పుడు పెనాల్టీలు ఇంట్రెస్ట్ కూడా కట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఏమైంది, అదే మనిషి సరే కట్టండి అని వస్తే మనం దానికి అప్పుడు ఫైల్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇలా కనుక్కుంటుందండి డిపార్ట్మెంట్. మన బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్లో డబ్బులు పడతాయి, టీడీఎస్ కట్ చేస్తారు వాళ్ళు, ఈ 2 ఆధారంగా పట్టుకుంటుంది మనకి. మీరు మ్యాండేటరీగా పాన్ కార్డ్ ఇస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ పెట్టేస్తారు. ఇన్కమ్ లేని వాళ్ళది పాన్ కార్డ్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. లెస్ దాన్ 7 lakhs అయితే మనం ఐటీఆర్ చేయాల్సిన అవసరం లేదు అన్న ఉంటుంది కదా. చేసినా చేయకుండా 0 tax కాబట్టి 7 lakhs బిలో ఇన్కమ్ వాళ్ళ అకౌంట్లో వేస్తారు. అప్పుడు వాళ్ళ కేసులో ఏమవుతుందండి? పట్టుకుంటుందండి డిపార్ట్మెంట్. పాన్ కార్డ్ మీరు ఇచ్చారు బిలో 7 lakhs అని చెప్తారు, కానీ దీనికి ఆ రూల్ లేదు కదండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదేమైనా బిలో 7 lakhs ఇన్కమ్ ఉన్న బెట్టింగ్ యాప్స్ గ్యాంబ్లింగ్ నుంచి 2,50,000 కన్నా తక్కువ ఉన్నా ఇప్పుడు మీకు అక్కర్లేదు. ఓకే. 2,50,000 కన్నా ₹1 ఎక్కువ ఉన్నా మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సిందే. ఓకే. మీరు 7 లక్షల కన్నా తక్కువ ఉంది నేను రిటర్న్ ఫైల్ చేసుకోను అనడానికి లేదండి. మీరు 2,50,000 కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు మ్యాండేటరీ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ మీరు ఇక్కడ 30% మీరు టీడీఎస్ కట్టారు కూడా కదా, ఇంకా ఫైల్ చేసుకోవడానికి నష్టం ఏంటి? ఫైల్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చేయకపోతే ఐటీ రైడ్ దాకా కాదు కానీ పెనాల్టీలు, ఇంట్రెస్ట్, వార్నింగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, నోటీసులు వస్తాయి. అది అడిషనల్ హెడేక్ కాదు. అవును. ఇప్పుడు సరే ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి ఆన్లైన్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు దొరకబట్టడం ఈజీ. కాకపోతే గోవాకి వెళ్ళాం, ఇక్కడ కెసినోలో అన్నాం, అంతా ఆఫ్లైన్. క్యాష్ ఇన్వెస్ట్ చేసినా, క్యాష్ తీసుకున్నాం. ఓకే. అతనితో డీల్ సెట్ చేసుకున్నాం, నీకైనా ఎక్కువ పడుతుంది, నాకైనా ఎక్కువ పడుతుంది, ట్యాక్స్ కట్టే బదులు మనం ఏదో చేసుకుందాం అని చెప్పేసి ఒక డీల్ సెట్ చేసుకున్నాం. ఆ డీల్లో ఓకే అని చెప్పేసి అతను నాకు టీడీఎస్ కట్ చేయకుండా నాకు కావాల్సిన అమౌంట్ నాకు క్యాష్లో ఇచ్చేసాడు ఆఫ్ ద రికార్డ్. సో ఆ డబ్బులు నేను తీసుకొని వచ్చేసిన. నేను దొరక కదా మరి ఐటీకి. అలా ఏం లేదు, దొరకరు అంటే మీరు ఒక్కరు దొరకపోవచ్చాము, మీరు ఒక్కరు మాత్రం దొరకపోవచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడితే మనం 2 పర్స్పెక్టివ్లో మాట్లాడదాం. ఓకే. ఫస్ట్ కసినో పర్స్పెక్టివ్లో మాట్లాడదాం. కసినో వాడు మీకు ఎలా ఇచ్చాడు అన్నారు, క్యాష్ అన్నారు. అంటే వాడు ఎక్కడో ఒకటి తెచ్చుకోవాల్సిందే కదా క్యాష్, రైట్? ఆ రోజు వాడు బ్యాంక్లో నుంచి బల్కీ విత్డ్రాల్ చేసుకోవాల్సింది, రైట్? సో బ్యాంక్లో నుంచి బల్కీ విత్డ్రాల్ చేసిన ఆ రోజు వేరే వాడి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చిన క్యాష్, ఆ వేరే వాడైనా బ్యాంక్లో నుంచి విత్డ్రా చేసుకోవాల్సింది, వాడు క్యాష్ ఇవ్వాలి. ఈ 2 కేసెస్లో మనకు బల్కీ విత్డ్రాల్ క్యాష్కి ఎస్ఎఫ్టీ అనేది రికార్డ్ అవుతుంది, స్పెసిఫైడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటారు. ఈ ఎస్ఎఫ్టీ రికార్డ్ అయినప్పుడు డిపార్ట్మెంట్కి వాడు ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి తీసాడనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే అక్కడ ఆబ్వియస్గా కంపెనీ వాడు ఒక పార్టీ ఆబ్వియస్గా దొరికిపోయినట్టే కదా. వన్స్ ఒక పార్టీ దొరికాడు అంటే వాడు ఎంతకాలం అని కవర్ చేయగలడు, దాన్ని ఎంత అని కవర్ చేయగలడు? కొన్ని 100 మంది 1000 మంది వచ్చి ఆడుతూ ఉంటారు, 100 మంది 1000 మంది మొత్తం ఒక్కడు దొరికాడు అంటే కనుక డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ అయింది అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుతుంది. ఓకే. ఒక్కరు దొరికినా మిగతా వాళ్ళందరికీ ఛానల్ కలుపుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఒక 4 ఉన్నారు, 4గురిలో ఒక్కడు దొరికాడు, కసినో వాడి దగ్గర ఎక్కడి నుంచి వచ్చా అంటే కసినో నుంచి వచ్చా అంటాడు మామూలుగా. సో ఇట్లా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ కసినో వాడి దగ్గర క్యాష్ విత్డ్రావల్ కనపడింది, ఈ రెండింటిని లింక్ చేస్తుంది. ఒక అనుమానం వచ్చినా చాలు మీకు నోటీస్ వచ్చేస్తుంది. ఓకే. సో అంటే మీరు ఈ ఒక్కరితోనే కాదు అందరితో చేసే ఉంటారు అని నోటీస్ వచ్చేస్తుంది. వాళ్ళ మీద డౌట్ వల్ల ఇక్కడ లీగల్గా వైట్ అండ్ వైట్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి కూడా ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి క్యాసినోలో ఆడారండి, మీరు కాకుండా మీకు టీడీఎస్ డిడక్ట్ చేశాడు, ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన టీడీఎస్ డిడక్ట్ చేయకుండా డైరెక్ట్ క్యాష్ ఇచ్చాడు, ఆయన దొరికాడు, మీకు నోటీస్ వస్తుంది. అందరికి నోటీస్ పంపిస్తుంది డిపార్ట్మెంట్. మీరు ప్రూవ్ చేసుకుంటారు, మీరు ప్రూవ్ చేసుకుంటే యు ఆర్ సెట్ ఫ్రీ. ప్రూవ్ చేసుకోలేదు అనుకుందాం, వాళ్ళ మీద అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కింద ఇట్ సిమ్స్ టు బి మనీ లాండరింగ్ అగైన్. ఓకే. సో ఈ ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో సపోజ్ నేను క్యాసినో దగ్గర ఏం మిస్టేక్ చేయలేదు, టీడీఎస్ కట్టిన ట్యాక్స్ కూడా పే చేసిన తర్వాత, కాకపోతే నేను వేరే బిజినెస్లో నేను కొన్ని క్యాష్ డిపాజిట్ చేసుకున్నా, నన్ను ఇన్వెస్టిగేషన్ చేసింది కానీ నాకు క్వశ్చన్ వచ్చింది కానీ
కెసినో మీద ఎంక్వైరీ పడ్డదైనా ఏదైనా కెసినో మీద. కానీ నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ వాళ్ళు అడుగుతారా? అడిగితే ఒకవేళ వేరే క్యాష్ ట్రాన్సాక్షన్ కనిపిస్తే కేసు డైవర్ట్ చేసి నా మీద కొత్త కేసు ఫైల్ చేస్తారా? ఖచ్చితంగా. మిమ్మల్ని అడిగేటప్పుడు వాళ్ళు ఈ పలానా ఇన్కమ్ మీది బ్యాంక్ పలానా ఇన్కమ్ ఏదైతే ఉందో సింపుల్గా చెప్పాలంటే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో క్యాష్ ట్రాన్సాక్షన్ తెచ్చుకొని నేను అకౌంట్లో వేసుకున్నాను. ఓకే. రియల్ ఎస్టేట్ డిఫరెంట్, ఇటు వస్తే కెసినో డిఫరెంట్. కెసినోలో ట్యాక్స్ కట్టిన, కానీ ఈ రియల్ ఎస్టేట్ మాత్రం అన్టాక్స్డ్ అమౌంట్. సో అప్పుడు నన్ను కెసినో గురించి వచ్చి రియల్ ఎస్టేట్లో పట్టుకొని అడుగుతారండి. ఎందుకు అడగరు? వాళ్ళు అడిగేది మీ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ గురించే, కానీ వాళ్ళు అడిగిన ప్రూఫ్స్లో మీకు రైట్ టు ఆస్క్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర. ప్లీజ్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటాడు. దాంట్లో బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. దాంట్లో మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. బ్యాంక్ స్టేట్మెంట్స్లో మీ క్రెడిట్స్ అన్నీ చూస్తూ పోతూ ఉంటాడు. ఇదేంటి 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 అని అడుగుతాడు. అదేంటి అన్నప్పుడు మీరు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదని అనుకుందాం. అది విన్నింగ్సే కావాల్సిన అవసరం, అది క్యాష్లో నుంచి వచ్చిన డబ్బులే కావాల్సిన అవసరం లేదు. మిగతా దాన్ని మీరు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో దాని మీద వాడు అడుగుతారు. అడిగినప్పుడు మీరు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతే ఇట్స్ అగైన్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. సో ఎక్కడో మొదలై ఎక్కడో ఎండ్ అవుతాయి కొన్నిసార్లు. అవి సంబంధం లేకుండా ఎండ్ అవుతాయి అవి. అంటే ఏ ఒక్క కేసులో దొరికినట్టే అండి. మొత్తానికి బుక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వన్స్ బుక్ అయింది అంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మనకి. కానీ స్కామ్లు అయితే చాలా అవుతున్నాయి కదండి. అది ఎట్లా? ఒకటండి, ఇప్పుడు స్కామ్లు ఎంత అన్నట్టు, ఇప్పుడు ఒక్కదానిలో దొరికిన వ్యక్తిని ఆ ఒక్కదాని కోసం చెక్ చేసే ప్రాసెస్లో మిగతా అన్ని బయట పడతాయి కదా. వాళ్ళు ఒక్కటి వన్స్ ఎ థీఫ్ ఆల్వేస్ ఎ థీఫ్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఒక క్రైమ్ చేసినాడు ఇంకెన్ని చేసి ఉంటాడు వాడు. మరి వాళ్ళు లోపలికి పోవడానికి, అంటే జైల్లో పెట్టడానికి చాలా సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు నడుస్తుంది? సో ఇట్స్ అ ప్రాసెస్ అండి, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరకు వచ్చి, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో అనుకున్నాం, మీరు క్లయింట్ అనుకున్నారు కాసేపు. బ్యాంక్ స్టేట్మెంట్ నాకు పంపించారు, బాబు ఇదేంటి 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 అని. నేనేం చెప్పాను, మీరేం చెప్పారు నాకు, సార్ ఇది మా బామ్మర్ది ఇచ్చాడండి, ఇది నాకు ఇట్లా ఇచ్చారు అట్లా ఇచ్చారు ఇట్లా ఇచ్చారు అని మీరు చెప్తారు. దానికి ఏవో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎవరు డైరెక్ట్గా అవునండి ఇది నేను కెసినో నుంచి గెలుచుకున్నాను, నేను డబ్బులు కట్టలేదు, ట్యాక్స్ అట్లా అని చెప్పాం కదా. ఏదో ఒకటి మారుస్తూ ఉంటారు. ఇలా మార్చేదానికి టైం లైన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎన్నని మారుస్తూ ఉంటాడు. డిపార్ట్మెంట్ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలి కదా. ఇది ఎవరి దగ్గర, మీకు అకౌంట్లో డబ్బులు పడితే ఇది ఎవరి దగ్గర నుంచి పడ్డాయి, ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఆ పర్సన్కి ఎలా వచ్చాయి. సో ఇట్స్ అ వైరింగ్. అలా వైర్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ వైర్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో దానికి వ్యాలిడిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ చూసుకుంటుంది డిపార్ట్మెంట్. ఓకే. వన్స్ ఆ వ్యాలిడిటీ మీరు బ్రేక్ చేయగలిగారు, ఆ వ్యాలిడిటీ బ్రేక్ అయింది అని అనుకుంటే కనుక అక్కడ మీరు చెప్పేదంతా ఇల్లీగల్ అండ్ ఫ్రాడ్ లాగా అనిపించింది అంటే డైరెక్ట్లీ డిపార్ట్మెంట్ విల్ టేక్ అన్ యాక్షన్ అగైన్స్ట్ యూ. బామ్మర్ది కాదు ఇంకెవరో పర్సన్ అన్నారు. ఫస్ట్ ఇది కాదు కదా ఏంటి అని అడుగుతుంది. ఆ పర్సన్ ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ దొరుకుతారండి. ఓకే. సో బెటర్ బీ గో లీగల్. మీరు ఏమైనా వ్యాలిడ్ ఎక్స్పెన్స్ ఉంటే వ్యాలిడ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోండి. ఆ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేశారు, ఆ ప్రాసెస్ ఫీజ్ అనో మీరు వెళ్ళే ట్రావెల్ ఫీజ్ అనో ఇవన్నీ ఉంటాయి. ఆ ఒక 10 లక్షల్లో 5 లక్షలు అయినాయి అనుకోండి, దాన్ని ప్రాపర్గా వ్యాలిడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి, రికార్డ్స్ మెయింటైన్ చేయండి. 10 లక్షలు 5 లక్షలు పోతుంది. ప్రాసెసింగ్ ఫీజు, అక్కడికి వెళ్ళి క్యాసినో మెంబర్షిప్స్ ఇవన్నీ ఉంటాయి. 5 లక్షలు తీసేస్తాం. ఇంకో 5 లక్షల మీద 30% ట్యాక్స్ కట్టుకోండి. సో వ్యాలిడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి, వ్యాలిడ్ రికార్డ్స్ మెయింటైన్ చేయండి. దాని తగ్గట్టుగానే మీ ట్యాక్సెస్ తగ్గించుకోండి. క్యాసినో వెళ్ళడానికి మాకు ఫ్యూయల్ ఖర్చు ఎంత అయింది అట్లాంటివి కూడా పెట్టచ్చు. నెట్ ఎక్స్పెన్స్ అండి, అది విన్నింగ్స్లో పెట్టుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళారు, క్యాసినోస్ అనేవి ఫ్రీగా కాదు, వాళ్ళకి మెంబర్షిప్స్ కట్టాలి, ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, లేకపోతే కనుక వాళ్ళకి ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ ఛార్జెస్ పే చేసుకోవాలి. ఆ ఛార్జెస్ని మీరు నెట్ విన్నింగ్స్, మీరు గ్రాస్ విన్నింగ్స్లో నుంచి ఆ ఎక్స్పెన్సెస్ తీస్తే నెట్ విన్నింగ్స్ వస్తాయి. ఆ నెట్ విన్నింగ్స్లో 30% మనం కడతాం. ఓకే. సో 30%లో కొంచెం సేవ్ చేసుకునే ఛాన్స్ ఓన్లీ బై బుక్స్. ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి అంటున్నాను నేను. ఓకే. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏదో ఒక రిసీట్లు పెట్టడం కాదు, ప్రాపర్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఇట్ షుడ్ బి ఆ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. ఓకే. ఇప్పుడు ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. అవునండి. నాలెడ్జ్ లేక ఐపీఎల్ బెట్టింగ్ స్టార్ట్ కాగానే అందరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు, బెట్టింగ్ వేస్తూనే ఉంటారు, గ్యాంబ్లింగ్ చేస్తూనే ఉంటారు. అది గెస్సే, వాళ్ళకి స్కిల్ కూడా ఉండదు అందులో. గెస్ నెక్స్ట్ బాల్ 6 అవుతుంది, నెక్స్ట్ బాల్ 4 అవుతుంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఈ యాప్స్ వాడి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంటారు. లాస్ కూడా అవుతారు, చాలామంది లాస్ అవుతారు. గెయిన్స్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు, లాస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. లాస్లో ఉన్న వాళ్ళు ఏమన్నా ట్యాక్స్కి సంబంధించి ఏం చేయరాదు, అంటే వాళ్ళకి ట్యాక్స్ అనేది కట్టి కాదు, లాస్ అయిపోయి ఉంటారు. గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి ఇట్లా మేము ఈ యాప్ వల్ల మేము నష్టపోయినామని చెప్పేసి చెప్పడానికి ఏమన్నా స్కోప్ ఉంటుంది?
లేదండి, వాళ్ళే ఆడిన యాప్స్ అది వాళ్ళ యాక్సెప్టేషన్ యాక్సెప్ట్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఈరోజు నష్టపోయారు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఇందాక చెప్పినట్టు ఆ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మరి వాళ్ళు ఇప్పుడు మీకు గెలిచారు, ఉదాహరణకి గెలిచారు, కానీ ఆ డబ్బులు ఇవ్వట్లేదు. అలాంటి టైప్లో కొన్ని స్టేట్స్లో అయితే కనుక అవి లీగల్ కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు సూ చేసుకోవచ్చు అండి. ఓకే, సపోజ్ నేను ఒక యాప్లో బెట్టింగ్ చేసిన, కాకపోతే నేను గెలిచిన, నాకు డబ్బులు రాలేదు ఆ కంపెనీ నుండి. అవును. సో లీగల్ అంటే ఈ మీరు లీగల్గా యాప్ని యూజ్ చేయొచ్చు అని అనౌన్స్ చేసిన స్టేట్లో ఆ ప్రాబ్లం వస్తే వీళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు స్టేట్స్లో బ్యాన్ చేసేసిండు. అవును. అయినా కానీ స్టేట్ మార్చి ఆడుతూ ఉంటారు. అవును. సో వాళ్ళకి కూడా ఇట్లనే ఎవరైనా చేసినప్పుడు, ఐ మీన్ ఆ కంపెనీ ఇక్కడ, ఆ బెట్టింగ్ కంపెనీ ఇక్కడ ఇల్లీగల్ కాబట్టి, సో వీళ్ళు నన్ను లీగల్ ఏం చేయలేరని చెప్పేసి వాళ్ళు పే చేయకుండా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు వీళ్ళు ఏ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు? వాళ్ళు పూర్తిగా గవర్నమెంట్ అప్రోచ్ అయినా కానీ వీళ్ళు గెలవాలండి, కేసు వేయడానికి ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఓకే. ఎందుకంటే వాళ్ళ రెసిడెన్స్ ప్రూఫ్ వచ్చేసి తెలంగాణ ఉంటుంది, మన వాళ్ళు పెట్టుకొని సుమారు గోవాను అక్కడ పెట్టుకొని ఉంటారు. సో అక్కడ లీగల్, ఇక్కడ ఇల్లీగల్. సో ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇక్కడ. సో కాబట్టి అక్కడికి వెళ్ళినా కానీ ఏం చేయలేరు వాళ్ళు. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండడం బెటర్. సో మన తెలంగాణ గవర్నమెంట్ అప్రోచ్ కాలేరు, ఎందుకంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ అంతే కేసు ఫైల్ అవుతుంది, వాళ్ళ మీద ఉల్టా కేసు అవుతుంది. సో అలాంటివి బెటర్ బీ లీగల్, అంతే అండి, ఇంకేం లేదు. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఆడే వాళ్ళకి? సాధారణంగా దూరంగా ఉండండి, బికాస్ వచ్చే వాటికంటే పోయే వాళ్ళని ఎక్కువ వింటూ ఉన్నాం. గ్యాంబ్లింగ్ చేయద్దు, స్కిల్ ఉంటే చేసుకోండి, బికాస్ స్కిల్ ఎప్పుడైనా కానీ మంచిదే కదా. స్కిల్ పరంగా ఉన్న ఏదైతే ఉందో అవి చేసుకోండి, మిగతా అయితే కనుక కొంచెం దూరంగా ఉండండి. ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు చెప్పింది అని బ్లైండ్గా ఫాలో చేయడం అది ఎక్కువ కదండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో ఎక్కువ మంది ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? 15 నుంచి 20 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో రిస్ట్రిక్షన్ ఉంటుంది కదా, ఏజ్ రిస్ట్రిక్షన్ 18 years అండి. నాకు వాడు అక్కడ నా ఆధార్ కార్డ్ డేటా జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు, నా ప్లేస్ ఆఫ్ బర్త్, నా ఆర్జిన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, SSC సర్టిఫికేట్ అడగడు కదా. జస్ట్ అన్ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగు. ఆర్ యూ అబౌవ్ 18 years అంటాడు, ఎస్ అని కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వ్యాలిడేషన్ తక్కువ ఉన్నాయి చాలా యాప్స్లో, అన్నిట్లో ఉన్నాయని నేను లేవు అని అంటలే, కానీ చాలా వరకు లేవు. సేఫ్ గేమ్ ఆడాలండి, అంతే. అనవసరంగా ఊరికే డబ్బులు రావు అంటారు కదా, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రసన్న గారు. ఓకే అండి, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ ఆన్ దిస్ టాపిక్. సో హోప్ఫుల్లీ వీ షుడ్ టాక్ ఆన్ మోర్ టాపిక్స్. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి చాలామంది అవేర్నెస్ లేకుండా చాలా చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్ కలిగించేలాగా, వాళ్ళు నష్టపోకుండా ఉండడానికి, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా నష్టపోకుండా ఉండడానికి మనం వీలైనంత వరకు నాలెడ్జ్ని షేర్ చేద్దాం. తప్పకుండా సపోర్ట్ కావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.